బ్యాక్ టు లైవ్ షో. నిన్న పార్లమెంట్ లో రాజ్యసభకు ప్రధాని వచ్చారు. మౌనముని కూడా తన మౌనాన్ని వీడి దీని మీద కామెంట్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ దీన్ని ఒక అతిపెద్ద వైఫల్యంగా చరిత్రలో మిగిలిపోతుందని మాట్లాడారు. ముఖ్యంగా జీడీపీ 2% తగ్గిపోతుంది. అసలు ఏ బ్యాంకులైనా నగదు ఉపసంహరణకు సంబంధించి ఏ దేశంలో ఉన్నా ఉందా లిమిట్స్ పెట్టడం అని చెప్పి ఇంకా అనేక కామెంట్స్ చేస్తే ఇక సభ జరగనివ్వకుండా రోజు ఏదో ఒక నెపంతో అడ్డుకుంటున్నారని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ప్రధానిగా మన్మోహన్ ఉన్నప్పుడు భారీ కుంభకోణాలతో గుట్టలుగా నల్లధనం ఎంత పెరిగిపోయింది అనే వివరాలు ఆయన చెప్పుకొచ్చారు. ఇక అన్ని పత్రికలు ప్రధానంగా వచ్చింది లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను విధించే ఆలోచనలో ఉందా కేంద్రం, ఐటీ చట్టంలో సవరణలకు ఈ సభల సమావేశాల్లోనే చట్టానికి సవరణ చేయబోతోందా అనే ఇష్యూ కూడా మాట్లాడదాం. ఇక ప్రగతి భవన్ లో నిన్న ముఖ్యమంత్రి ఉదయం 5:22 ప్రవేశం చేశారు. అయితే ప్రగతి భవన్ గా పేరు పడ్డాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ప్రగతి ఎక్కడుంది, ప్రజాహితం ఎక్కడుంది, రాష్ట్రంలో ముందా పేర్లు మార్చండి అని చెప్పి కామెంట్స్ చేశారు. మిగతా భవన్లకు చేసిన ప్రామిస్లు ఏమయ్యాయి, ముందు ముఖ్యమంత్రి గారి భవనం ప్రారంభమైందని కూడా కామెంట్ చేశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు లైవ్ షోలో ఇవాళ ఎం రఘునందన్ గారు, బీజేపీ తెలంగాణ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది జాయిన్ అవుతున్నారు. ఇక సిహెచ్ ఉమేష్ రావు గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పాతూరు సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ మండలి చీఫ్ విప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జోలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు. రఘునందన్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్, సరే ఆయన మీద అనేక కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ నిన్న ఆయన సుదీర్ఘ ప్రసంగం మీరు వినే ఉంటారు. ఒక గొప్ప ఆర్థికవేత్తగా కూడా ఆయనకు పేరున్న విషయం మనందరికీ తెలుసు. మరి ఆయన చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అంటే మొదట మీ రెస్పాన్స్ ఏంటి? ప్రధాని కూడా వారి అభిలషించారు, మెచ్చుకున్నారు వారి ప్రసంగాన్ని. వారు మాట్లాడిన దాంట్లో ఏముందంటే, ఐ డూ నాట్ డిసగ్రీ విత్ దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కర్బింగ్ బ్లాక్ మనీ అండ్ ఈ అవినీతి నల్లధనం మీద ప్రధానమంత్రి ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని స్వాగతిస్తూనే అమల్లో వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చినారు. ఇది గత 15 రోజుల నుంచి మీరు మేము పల్లెటూర్లలో ఉన్న ప్రతి సామాన్య పౌరుడే గల్లీలలో అందరూ ఇంప్లిమెంటేషన్ లోనే ఇబ్బందుల గురించి చెప్తా ఉన్నారు. సో రెమెడీస్ ఏమైనా సూచించినారా అంటే రెమెడీస్ ఎక్కడ సూచించలేదు. వారు అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటంటే, అందరినీ ఆలోచింపజేయాల్సిన ప్రశ్న, ఏ దేశంలోనన్నా నగదు తన అకౌంట్ లో జమ చేసుకున్నటువంటి నగదుని విత్డ్రా చేసుకొని ఇవ్వనటువంటి దేశం ఏదన్నా ఉందా, పేరు చెప్పండి అని అడిగినారు. ఆంక్షలు విధించే దేశం ఆంక్షలు ఏం లేదు, డబ్బు విత్డ్రా చేసుకోవడం లోపల ఏదైనా ఉందా. లిమిటేషన్స్ ఎందుకు పెట్టారు అనేది మన్మోహన్ సింగ్ గారికి తెలియదని నేను అనుకోను. తెలిసి కావాలనేదో కాంగ్రెస్ చెప్పమనంటే చెప్పినట్టుగానే కనబడుతుంది. నాడు మౌనమునే నేడు చెప్పనియండి. ఈ దేశంలో ఇప్పుడు 500-1000 రూపాయల నోట్ల రద్దుతోటి ఎన్ని నోట్లు రద్దు అవుతున్నాయంటే 2100 కోట్ల నోట్లు రద్దు అవుతున్నాయి. ప్రతి నెల భారతదేశంలో ప్రింట్ చేయగలిగినటువంటి నోట్ల సంఖ్య 300 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్ చేయగలుగుతాం. ఆ సంగతి వారికి తెలిసి మన్మోహన్ సింగ్ గారికి. అంటే రద్దయినాయి 2100 కోట్లు, కొత్తవి పర్ మంత్ కి మనం ప్రింట్ చేయగలిగినాయి 300 కోట్లు. మొత్తం 2100ని 300 తోటి కౌంట్ చేసి రీప్రింట్ చేయాలంటే 7 నెలలు అవుతుంది అనేది వాళ్ళ చిదంబరం సార్ చెప్పిన లెక్క. అందుకనే 500-1000 స్థానాలలో కొన్ని స్థానాల్లో 2000 నోట్లను ఎందుకు తెచ్చిరు అంటే స్పీడ్ గా మనీ ఇంప్లిమెంట్ కావడానికి, మళ్ళీ 2100 నోట్ల కరెన్సీ ఎంత రద్దయిందో అంత మార్కెట్ లోకి రావడానికి అని చెప్పి 2000 ప్రింట్ చేస్తా ఉన్నారు. రెండో విషయం వారు గమనించాల్సింది ఏంటంటే, ఇంత షార్ట్ స్పాన్ లోపల ఈ ఆంక్షలు ఏంది, మొత్తం భారతదేశం ఉన్నంతకాలం ఆంక్షలు లేవు. అవి ఆంక్షలు కొంత నోట్ల మార్పిడి జరుగుతున్నటువంటి తరుణం లోపల ఏటీఎంల కోఆపరేషన్, బ్యాంక్ సిబ్బంది ఉన్నటువంటి స్ట్రెస్, వీటన్నింటిని తగ్గించడానికి కొంత లిమిటేషన్ పెట్టారు. జనవరి 1 తర్వాత మీరు అకౌంట్లలో వేసుకున్న డబ్బంతా మీద మీరు ఇష్టం ఉన్నట్టు వాడుకోండి, వాడుకున్న దానికి లెక్కలు చూపెట్టండి అంటున్నారు. ప్రధాని ఇంకో మాట అన్నారు, ఒకటి అతిపెద్ద వైఫల్యంగా చెప్పారు, దాని గురించి మాట్లాడండి. అలాగే 50 రోజుల తర్వాత ఏం జరుగుతుందో అనేది క్లారిటీ లేదని కూడా అన్నారు. అంటే అనూహ్యం, ఆ తుది నిర్ణయం ఎలా ఉంటుందో తెలియట్లేదు అని చెప్పి. గొప్ప ఆర్థికవేత్త ఆయనకే తెలియకపోతే మరి సామాన్యులు మనకేం తెలుస్తుంది? నేను అదే అడగబోతా ఉన్నాను. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థికవేత్త 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నరు. మీరు 91లో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు పనిచేస్తున్నాయని మా కమ్యూనిస్ట్ సోదరులు రోజు తిడుతూనే ఉంటారు. సరళీకృత, నూతన ఆర్థికృత, ప్రపంచ బ్యాంకుకు తాకట్టు, ఇట్లా ఒక 4-5 రిథమిక్ పదాలు పెట్టేసి ఆ రోజు మీరు తెచ్చినా ఇప్పుడు కనబడుతున్నాయని చెప్తారు. ఇవి ఎప్పుడు కనబడతాయి అంటే కొంత భవిష్యత్తు లోపల కనబడతాయి. ఇప్పుడే కనబడతాయని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పలేదు. నోట్ల రద్దు అనేది ఒక దీర్ఘకాలికంగా ఈ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ. దీన్ని మన్మోహన్ సింగ్ గారు కూడా అంగీకరిస్తూనే ఉన్నారు. ఇబ్బందులు ఉన్నాయి. వారు చేసిన సూచనలో నిజంగా పాజిటివ్ సూచన ఒకటి చేసినారంటే, సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులలో రైతులకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించమన్నారు. ఇది ఒక్కటి మాత్రమే వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆహ్వానించదగ్గ మాట మినహా మిగతా అంతా రొటీన్ గా రాజకీయ ఏం చెప్పినారు చెప్పండి. ఇప్పుడు 15 రోజుల నుంచి సామాన్యులు మాట్లాడుకుంటే మాజీ ప్రధాని గొప్ప ఆర్థికవేత్త. ఒకటండి ఇప్పుడు వీళ్ళు నల్లధనాన్ని బయట తీసుకొస్తామని చెప్తే దేశంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే వీళ్ళు చేసిన విధానం మీదనే పొరపాటు ఉందని చెప్పి దేశంలో సామాన్య ప్రజలు
ప్రతి ఒక్క వర్గంతో పాటు ఒక సుప్రసిద్ధ ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ కూడా రాజకీయం చేసే పరిస్థితికి వచ్చినారు. చిదంబరం రాజకీయం చేస్తారు, మన్మోహన్ సింగ్ అంటే మొత్తం బీజేపీ వాళ్ళకి తప్ప ఎవరికి దేశంలో ఆర్థిక విధానాలు తెలియదు, ఆర్థిక వ్యవస్థ తెలియదు అనేటువంటి ఒక పద్ధతిలో ఉన్నారు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు చేసిన దాంట్లో కూడా మీరు తప్పులు లెంకే ప్రయత్నం చేస్తే మీరు ఇంప్లిమెంటేషన్లో పొరపాటు మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోలే. 130 కోట్ల భారతదేశంలో ఒకటే అర్ధరాత్రి గంట వరకు ఈ నోట్లను చిత్తు కాగితాలు అయితే దేశ ప్రజలు ఎక్కడ పోవాలా? దానికి పద్ధతి పాడు ఉంటుంది కదా. కాబట్టి బ్యాంకులకు రఘునందన్ గారు మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసింది బ్లండర్ మిస్టేక్. దేశ ప్రజలంతా అదే మాట్లాడుతున్నారు ఇవాళ. మీరు ఒకలే పెద్ద నల్లధనం తీసుకొస్తామనేటువంటి మీరు గత 2.5 సంవత్సరాల కింద కూడా నల్లధనం తీసుకొస్తాం, విదేశీ బ్యాంకులు తీసుకొస్తాం, అది చేతగాలే. ఇప్పుడు నోట్ల మీద పడ్డారు. అంటే నల్లధనం మొత్తం ఓన్లీ కరెన్సీ మీద ఉన్నది, మిగతా ఎక్కడ ఏ ద్రవ్యం విధానంలో లేదనేటువంటి పద్ధతిలో మీరు ఉన్నారు. అది కూడా చేసే పద్ధతి కూడా మీది ఇవాళ 15 రోజుల తర్వాత ఏర్పడుతుంది. మేము 2-3 రోజులు మేము కూడా బాగానే ఉంటుంది, ఇది మంచి నిర్ణయం అనుకున్నాం, నిజమే. దాని తర్వాత ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇంత పెద్ద దేశంలో ఇంత సడన్ డిసిషన్ తీసుకుని ప్రైమ్ మినిస్టర్ ఎవరిని కూడా సంప్రదించారు. ఫైనాన్స్ మినిస్టర్ సంప్రదించాడు, బ్యాంకింగ్ రంగ నిపుణులను సంప్రదించాడు, రిజర్వ్ బ్యాంకును కాన్ఫిడెన్స్ తీసుకోడు. ఒకటే ప్రధానమంత్రి ఆయన ఒక్కటి ప్రతిష్ట కోసం పాకలో ఆయన అరగంట తర్వాత ఈ నోట్లను రద్దు అయిపోతున్నాయనే పద్ధతిలో ప్రకటించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశం 130 కోట్ల మంది గందరగోళం నెట్టినటువంటి పరిస్థితిలో వీళ్ళకి ఇలా సమాధానం లేదండి. పార్లమెంట్కి రాడు. ఈ దేశంలో ప్రకటించింది ప్రధానమంత్రి వచ్చి పార్లమెంట్ లో మాట్లాడాలి, పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలి. ప్రకటించింది నిన్న వచ్చాడు, ఇప్పుడు ఎట్లొచ్చాడు ఎన్ని రోజులు పార్లమెంట్ స్టాల్ అయితే వచ్చి రాగలిగింది ప్రధానమంత్రి దగ్గర జవాబు లేదు కదండి. ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ అయిపోయింది బీజేపీ గవర్నమెంట్. ఇలా ప్రజలంతా ఇక్కట్ల పాలవుతున్నారు. పొద్దాలు ఇంతవరకు క్యూ లైన్లు తగ్గలేదు, కరెన్సీ లేదు, కింది వ్యవస్థ నాశనం అయిపోయింది, ఆదాయాలు రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయినాయి, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా దేశంలో అనేది కాంగ్రెస్ లో ముఖ్యంగా ప్రధానిగా పోగుపడింది. కరెక్టే అని కరెక్ట్ జైట్లీ గారు చేసిన కామెంట్ కరెక్ట్. జైట్లీ గారు కామెంట్ ఆ కామెంట్ కూడా జైట్లీ ఏం చేశారు? నీ బ్యాంకులలో తీసుకొచ్చి మొదలు ప్రజలకు నువ్వు కరెన్సీ అందజేవా? జైట్లీ నువ్వు మమ్మల్ని స్కామ్, ఇప్పుడు ఏం స్కామ్లు జరిగినాయి తీస్తే చేయమనండి. స్కామ్ ఎంతమంది జైల్లో పెడతారు? పెట్టమనండి. బీజేపీ గవర్నమెంట్ 2.5 ఏళ్ళు గడ్డి వీక్తుందా బీజేపీ గవర్నమెంట్? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి స్కాములు జరిగితే ఒక రోజు మీకు చేతగాక ఓ బురదలే కార్యక్రమం తప్ప స్కాములు జరిగితే మీరు ఏం బిక్తున్నారు అని అడుగుతున్నాం మేము. ఏం చేస్తున్నారు మీ గవర్నమెంట్, ఏం చేస్తున్నారు? కాబట్టి ఈ వాదనలు, ఈ బీజేపీ యొక్క డుల్ల వాదనలు ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఫెయిల్యూర్ అయిపోయారు, వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. సర్వేలు 90% మంది ఎక్కడ సర్వేలు అండి అవి బోగస్ సర్వేలు. ఆయన ఎంతమంది దేశ ప్రజలు 130 కోట్ల మంది అభిప్రాయం చెప్పారా? ఇది చేసిన సర్వే 5 లక్షల శాంపిల్ తీసుకున్నారు. అది అంటే 5 లక్షల శాంపిల్ తీసుకుంటే బీజేపీ వాళ్ళు శాంపిల్ తీసుకోగానే మొత్తం అంతే. లేకుంటే ఇంకేందండి, బీజేపీ సమర్థించకుండా వాళ్ళు సమర్థిస్తారండి వాళ్ళని ఈ దేశంలో ఏ రాజకీయ పక్షం కూడా వాళ్ళని సమర్థిస్తలేదు, ఓన్లీ బీజేపీ తప్ప. 200 మంది ప్రతిపక్ష ఎంపీలకు కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి పారిపోయిండు చర్చ నుండి. ఇది అంతా నిన్న చూడలేదా మనం? ఇది ఆరోపణ ఏదమన్నా? ఇప్పుడు భగవాన్ని పంచాంగం చెప్పమంటే పగటిలకే చచ్చిపోమన్నాడు, చచ్చిపోతావు అని చెప్తాడు. అంతకంటే ఎక్కువ ఉమేష్ గారు లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు చెప్తారని మనం ఆశపడతాం. మీరు ఒక్కళ్ళే ఉంటారు. మీరు మాట్లాడి 100% తప్పుడు నిర్ణయం తీసుకొని సరే ఎవరు తప్పుడు నిర్ణయం తీసుకుని ఏందనేది లాంగ్ రన్ లో దేశానికి కనబడుతుంది. ఒక మాట చర్చ నాతోనే ప్రారంభించింది కాబట్టి నేనేమంటున్నానంటే వారు పెద్ద పెద్ద పదాలు ఒక్క నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు ఇస్తేనే ఢిల్లీ నుంచి గల్లీ దాకా టపటప కొట్టుకొని పడుతున్నారు. మీరు జైల్లో పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు కోర్టులు మిమ్మల్ని ఖచ్చితంగా గీక్తారని మీకు చేతగాక మీరు జవాబు చెప్పుకోలేక మా మీద మాట్లాడుతున్నారు. వినండి ఏం చెప్తా ఉన్నాం మేము. పార్లమెంట్ చాలా అన్నారు, పార్లమెంట్ ప్రధానమంత్రి రాలేదు అన్నారు. ఒక్క నిమిషం రంగారెడ్డి గారు ప్రధానమంత్రి నిన్న చేసిన ప్రసంగాన్ని ఎట్లా చూస్తోంది సిపిఎం? మన్మోహన్ సింగ్ గారు ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఆయన ఏందనంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం అవసరమే, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా తర్వాత ఏంటంటే కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి.
ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఏంటంటే ఎక్కడ నిర్ణయం తీసుకున్నా కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇంత అవస్థ పడలేదు. ఇప్పటికీ సుమారుగా 100 మంది చనిపోయారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ముందు మీరు ఆర్థిక నిపుణులతో సంప్రదించాలి, తర్వాత మీ క్యాబినెట్లో కూడా చర్చించాలి, ప్రతిపక్షాలు కూడా చర్చించాలి. అంటే నోట్లు రద్దు చేస్తున్నామని కాదు, ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి మీరు అనేది ఏంటి, ఆ అవినీతిని కంట్రోల్ చేయడానికి, దొంగ నోట్ల చలామణి కాకుండా చేయడానికి, బ్లాక్ మనీ బయటికి రావడానికి, ఈ 3 అంశాలే కదా. ఈ 3 అంశాలపైన ఏం చేయాలని చెప్పేసి అందరినీ సంప్రదించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే ఎవరు వ్యతిరేకిస్తారు? మీరు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. అవును, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మధ్యరేత్రి కాడ ఎవరికి చెప్పకుండా, తర్వాత ఏంటంటే రాజ్యసభ అక్కడ పార్లమెంట్ జరుగుతా ఉంటే సభలకు హాజరు కాకుండా బయట తిరుగుకుంటూ పెద్ద పెద్ద గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. ఒక ముఖ్యమైనటువంటి అంశం, దేశం మొత్తం అతలాకుతలమై దేశమంతా అతలాకుతలమై కోట్లాది మంది ప్రజలు 100 కోట్ల మంది అవస్థ పడుతుంటే, రోడ్ల మీద తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడతా ఉంటే, దానిపైన మీరు పార్లమెంటులో గాని రాజ్యసభలో గాని సభ్యులు అడిగేదానికి సమాధానం మొత్తం సమాజానికి మొత్తం దేశ ప్రజలు ఉద్దేశించి చెప్పాలి కదా. అది చెప్పకుండా ఏంటంటే నువ్వు రాజ్యసభకు హాజరు కాకుండా పార్లమెంట్కి హాజరు కాకుండా బయట తిరుగుకుంటూ 90% మంది ఎవరండి, 90% మంది వ్యతిరేకిస్తున్నారు. 90% మంది ప్రజలు నలిగిపోతున్నారు, నష్టపోతున్నారు. మీరు ఎవరు చేశారు సర్వే? ఎక్కడ అక్కర్లేదు. ఇప్పుడు మేము మా నలుగురిని పంపియండి, మేము ఇక్కడి నుంచి పోతాము, ఒక 500 మందిని కలుస్తాము. 500 మందిలో కాక 90% మంది మీరు తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పంటే ఎస్ దేనికైనా రెడీ. కానీ మీరు సారీ టు కరెక్ట్ యూ, ఇప్పుడు మేము తీసుకున్న రిపోర్ట్స్ లో కూడా లైన్స్ లో మేము లైవ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అందరూ వెల్కమ్ చేస్తూనే ఉన్నారు, ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు, ముందు చెప్పుంటే బాగుండేదని. మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరు కూడా దీన్ని ప్రజలు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు. రఘునందన్ రావు గారు చెప్పాలి, వాళ్ళు ఏమంటున్నారంటే క్యూ లైన్ లో మేము ఏం అన్యాయం చేశామండి, మేము కూలీలము, రైతులము, సామాన్య మధ్యతరగతి ప్రజలము పైసా కూడబెట్టుకొని పెళ్లిళ్ళ కొరకు, చదువుల కొరకు, వైద్యం కొరకు చేస్తే మేము లెక్కలు చెప్పాలంటున్నారు. లేకపోతే మేము మాకు లెక్కలు చెప్పవలసిన వాళ్ళ మీద భుజాలు చేతులు వేసుకొని తిరుగుకుంటూ ఏమైంది? ఎమ్మెల్యేలుగా పనిచేసి బాధపడాలి సమాజం. బ్లాక్ మనీ చర్చ ఎప్పుడు జరుగుతుంది? మీరు చర్చ ఎప్పుడు జరుగుతుంది? ప్రధానమంత్రి ఎప్పుడు సమాధానం చెప్తారు? ఏం తెలిసి ఇట్లా మాట్లాడతారు? సమాధానం చెప్తారు. మీరు ఒక ఎల్పీ లీడర్ గా పనిచేసారు, ఏం మాట్లాడతారు? రంగారెడ్డి గారు మీరు ఏం చేశారు? అరే చర్చ ప్రారంభించు, చర్చ ప్రారంభించు, ఇది వీళ్ళకి తెలిసే విధానం, ఇది పార్టీ. మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న, మీరు అధికారంలో పనిచేసారు, ఒక మాట చెప్పండి. ముఖ్యమంత్రి ముందుగా మాట్లాడతాడా? మొత్తం అందరు మాట్లాడినాక సమాధానం చివరికి చెప్తాడా? చర్చ ముఖ్యమంత్రి అరే ఏం తెలుసు మీకు? ప్రధానమంత్రి గారు చట్టాలు ఆయన ఏం చెప్తావు నువ్వు?
పారిపోయిన ప్రధానమంత్రిని పట్టుకుని ఏం చెప్తావు ఇవాళ చట్టసభ ఏంటి? వాళ్ళని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఆపాలి మీరు. మీరు మీరు తప్పు చేసి అడ్డగోలుగా మాట్లాడారు. పద్ధతి నేర్చుకోను. ప్రొసీజర్ సీతారాం యేచూరి తెలీదా? ఇది నేను అడిగిన ప్రశ్న కాదు, సీతారాం యేచూరి అడిగిన ప్రశ్న. ఒక నిమిషం అండి, సభ్యులు ఏం మాట్లాడారో ప్రధాని వినకుండా ఏం సమాధానం చెప్తారు అని అడిగారు. సీతారాం యేచూరి తెలీదా? నేను సూటిగా చెప్తున్నా రంగారెడ్డి గారు ఎల్పీ లీడర్ గా చేసిండ్రు. సభలో ఏదైనా చర్చ వస్తే ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సభలో కూర్చొని రాసుకోరు. సంబంధిత మంత్రులు ఎవ్రీ టైం నోట్ చేసుకుంటారు. చర్చ ముగిసే సందర్భంకి సభానాయకుడుగా ఆయన వచ్చి సమాధానం ఎప్పుడు చెప్తాడు? సంబంధిత మంత్రి చెప్పినటువంటి సమాధానంతో మీరు సంతృప్తి చెందనప్పుడు ఖచ్చితంగా బ్రదర్ ఒక్కటేందంటే మీరు అడిగిన దానికి ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ హౌస్ లీడర్ ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు చట్టసభలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆయన ఫస్ట్ వచ్చి నేను ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను, రద్దు చేసేటువంటి నిర్ణయము సమాజానికి ప్రజలకు అని ముందు స్టార్ట్ చేయాలి. నేను అడిగేది అదే. అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పకుండా బయట తిరిగితే ఒకటి రిష్ గారు, ఇక్కడ మనం కాంగ్రెస్ మీద బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ కాదు. నోట్ల రద్దు చేయటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు. ఎందుకంటే 8వ తారీఖు నుంచి ఇలా చర్చ జరుగుతూనే ఉన్నది దీని మీద. ఇప్పుడు మనం ప్రధానంగా మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, ఆర్థిక శాఖ మంత్రులు, మాజీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఆయన అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ఒక విషయం మీద కొద్దిగా అందరం కూడా మాట్లాడాలి. ఎందుకంటే నేనే చాలా సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు నిలదీసిన, అసలు మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ మీ మాజీ ప్రధాని ఎందుకు మాట్లాడాయా అనేటువంటి ఒక మాట కూడా ప్రస్తావించారు. కాబట్టి ఇలా నిన్న మాట్లాడినటువంటి ఒక విషయంలో ఆయన అన్నది ఏంటంటే విధాన నిర్ణయం ఏదైతున్నదో దాన్ని అందరం కూడా స్వాగతిస్తున్నాము, కానీ అమలు పరచుట్లో కొన్ని ఇబ్బందులు అయిన మాట వాస్తవం. కాబట్టి ఇలా అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళు కూడా చర్చ జరగాలి అనేటువంటి ఒక మాట జరుగుతుంది. చర్చ జరిగినట్టయితే విధాన నిర్ణయానికి అనుగుణ్యంగా ఇలా అమలు చేస్తుట్లో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది బయటకు వస్తుంది. కానీ చర్చనే జరగద్దు అని అంటే ఎట్లా? కాబట్టి మేము కూడా ఒకటే కోరుతున్నాం, కొన్ని ఇబ్బందులు వస్తున్నాం అట వాస్తవం ప్రజలకు. ఇవాళ కేంద్ర బృందం పర్యటన చేస్తే కూడా సాధారణ జనాన్ని కూడా అందరిని అడిగాను, వ్యవసాయ కార్మికులను అడిగాను, వ్యవసాయదారులను అడిగాను, వర్తకులను అడిగాను, ఉద్యోగస్తులను అడిగాను. ఈ విధంగా వాళ్ళు ఎట్లా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వారికి చెప్పినటువంటి వాటిని సానుకూలంగా ఆలోచన చేసి కొన్ని వెసులుబాటు కల్పించమని అంటాను. మేము మొత్తానికి రూల్ దాన్ని బ్యాక్ తీసుకోమని అంటలేం కదా. నిన్న వెంకయ్య నాయుడు మంచిగా అన్నాడు, ఎందుకంటే మా రక్తం ఉన్నోళ్ళు లేదు అని అన్నాడు, ఉపసంహరణ చేసుకోడు. కాబట్టి అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కూర్చుండి ఛాలెంజ్ ఏం సంగతో చూద్దామని అనాలి. దానికి మేము అందరం స్వాగతిస్తాం. మన్మోహన్ సింగ్ చాలా పెద్ద పదం వాడారు, చట్టబద్ధమైన దోపిడీ అన్నారు. సరే, వ్యవస్థీకృతమైన చట్టబద్ధమైన దోపిడీ అంటే చాలా చాలా పెద్ద. ఎందుకంటే ఒక చట్టాన్ని రూపకల్పన చేసినప్పుడు ప్రధాని నియామకమైనప్పటి నుంచి కూడా ఆయన మాత్రం ఒకటే మాట చెప్తాడు, అవినీతిని అంతం చేస్తా, దొంగ నోట్లను అరికడతా అనేటువంటి, ఎవరైతే నల్లధనం కలిగినటువంటి వారి దగ్గర నుంచి కూడా నల్లధనం చేపస్తానండి. దానికి అనుగుణంగా ఫేజ్డ్ మేనర్ గా కొన్ని చర్యలు తీసుకుంటూ వస్తుండు. ఆ చర్యలలో ఇదొకటి. కాబట్టి ఎందుకంటే చిత్తశుద్ధితోటి ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధితోటి అందరితోటి సహకరించకపోయినా చేయాలనేటువంటి ఒక పట్టుదలతో పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రావని కాదు కదా, ఆ ఇబ్బందులను అధిగమించేటట్టుగా చర్యలు తీసుకుందాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినాం, సార్ మీరు తీసుకున్నటువంటి ఒక విధాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో, ఇగో ప్రజలు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కాబట్టి కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి అనేటువంటి సలహా ఇచ్చినాం. కాబట్టి దానికి అనుగుణంగా చర్చ జరిగే ప్రధానమంత్రి గారితో మా రఘునందన్ తోటి నేను ఒకటే కోరుతున్నా, ఏదైనా ఇట్ట విధాన నిర్ణయం చాలా జటిలమైన, ప్రజలందరూ కూడా మొత్తం 120 కోట్ల మంది జనం అతలాకుతలం అవుతారు. అయితే అన్నప్పుడు పార్లమెంట్ ఇది అత్యున్నతమైనటువంటి దేవాలయంగా పరిగణిస్తా అంటాం. దాంట్లో కూర్చుండి దాంట్లో చర్చ పెడదాం, చర్చలలో దానికి అనుగుణంగా
ఆ విధంగా చర్చ చేసినప్పుడు అందరూ మాట్లాడనియండి, మాట్లాడిన తర్వాతనే చివరికి సమాధానం చెప్దాం. కానీ ఆ విషయానికి దాటవేసేటువంటి ఒక ప్రయత్నం చేయొద్దు. కాబట్టి అందరం కూడా అందరి యొక్క మాటలు విన్న తర్వాత సముచితమైనటువంటి ఒక సమాధానం ఇద్దాం. ఇప్పుడు 130 కోట్ల ప్రజల యొక్క సంబంధించిన విధాన నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు పార్లమెంట్ రన్నింగ్ లో ఉంది, పార్లమెంట్ నడుస్తున్నది. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నాట్ ఓన్లీ కాంగ్రెస్ అన్ని పక్షాలు 200 పైచులకు ఎంపీలు ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్కు రావాలన్నప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్కి వచ్చి నేను ఈ పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో ఈ నిర్ణయం దీనికోసం తీసుకోవాల్సి వచ్చింది. మీరు మీ సంకల్పాన్ని అందరూ వెల్కమ్ చేశారు కాదంటే మీ ఇంప్లిమెంటేషన్ లో అనేకమైన పొరపాట్లే దేశమంతా ఆగమైపోతుంది, ప్రజలంతా ఇబ్బందుల పాలవుతున్నటువంటి విషయాన్ని చర్చించామంటే ప్రధానమంత్రి తప్పించుకొని పోవడం, లేకపోతే వాళ్ళ మినిస్టర్లతోని ఇప్పుడు ఇట్లా కౌంటర్ అటాకులు చేయించడం ఇది బాధ్యత రాహిత్యం అంటారు. నిన్న జడ్జి గారు మాత్రం ఏ విధంగానైతే ఒక ఆర్థిక శాఖ మంత్రి అయినప్పుడు ఎక్కడైతే మాజీ ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత సముచితమైన రీతిలో సమాధానం ఉండాలి. కానీ మీరు దొంగలు, మీరు బొగ్గు స్కామ్ లో చేసి నటనా మాట్లాడదండి. తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నల్లధన కుబేరులకు మరొక ఛాన్స్ ఇవ్వబోతోందా ప్రభుత్వం? దాని గురించి మాట్లాడదాం. రఘునందన్ గారు, నిజంగానే మరో ఛాన్స్ ఇవ్వబోతున్నారు. వాళ్ళ అన్ని పత్రికలు రాశాయి లెక్కలేని సొమ్ముపై 60% పన్ను విధించేలాగా కేబినెట్ ఏమైనా నిర్ణయం తీసుకోబోతోందా? సో మొత్తం అమౌంట్ ని లోపలికి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు 2014 ఎన్నికలప్పటి నుంచి చూస్తే ఒక క్రమ పద్ధతి లోపల అవినీతిని అరికట్టేందుకు నల్లధనం మీద ఒక రకమైనటువంటి పోరాటాన్ని చేయమని చెప్పి ఆ రోజు ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే అడుగులు పడతా వస్తున్నాయి. దానికి అనుగుణంగానే సిట్ ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే సిట్కి లిస్ట్ ఇచ్చినారు. వాళ్ళకి ఐటీలు ఈడీలు నోటీసులు ఇచ్చినాయి. అదొక ప్రాసెస్ ప్రకారం భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అది జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఏ దేశాలలో అయితే నల్లధనం పోగవుతుందని అనుకుంటున్నారో లైక్ సింగపూర్, మలేషియా, సూట్ కేస్ కంపెనీలు అని వచ్చినాయో ఆ దేశాలతోటి రివైజ్డ్ ఒప్పందాన్ని మొన్న పోయిన ఆగస్టు లోపల రివైజ్డ్ ఒప్పందాన్ని చేసుకుని 2015 ఆగస్టు లోపల ఈ ఖాతాలలో ఉన్నటువంటి పేర్ల గురించి కూడా చేసుకుంటూ వచ్చినారు. మనం అందరం మాట్లాడేటువంటి స్విస్ బ్యాంక్ అనేటువంటి దానితో కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రివైజ్డ్ ఒప్పందం చేసుకుంది. అది 2018 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి దానికి కూడా కొన్ని తారీఖులు. ఇట్లా అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం బయట దేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని తేవడానికి చేస్తున్న ప్రయత్నంతో పాటు దేశంలో ఉన్నటువంటి నల్లధనం గురించి కొంత చర్చను ప్రారంభించినారు. దాంట్లో భాగంగానే 2015లో ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ అంతా డిక్లేర్ చేసుకోండి, దానికి కొంత పన్ను కట్టండి, దాన్ని వైట్ చేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చినారు. దాన్ని మార్చి 31 అన్నారు, తర్వాత సెప్టెంబర్ 30 అన్నారు, తర్వాత అక్టోబర్ 30 వరకు పొడిగించినారు. పొడిగించిన తర్వాత ఇప్పుడు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది డిసెంబర్ 31, 2016 వరకు. అప్పటి వరకు డిపాజిట్ అయ్యేటువంటి సొమ్ము ఎంత, నిజంగా అది లెక్కలలోకి వచ్చినట్టు తర్వాత మీరు మీ ఆదాయం ఎంత, మీరు కట్టాల్సిన పన్ను ఎంత అనేది ఒకవేళ నిర్ణయించాలనుకుంటే పార్లమెంట్ లో చర్చలు జరిగిన తర్వాత నిర్ణయిస్తారు. పార్లమెంట్ లో చర్చ జరగట్లేదు అనే విషయానికి వచ్చినప్పుడు రిషి గారు చర్చను ప్రారంభించమని అడుగుతున్నారు. నినాక మొన్న మొత్తం లోక్సభలో ప్రధానమంత్రి గారు కూర్చుంటే చర్చ ప్రారంభించకుండా బయట పోయి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసిన ప్రతిపక్షాలు. ఆ రోజు లోక్సభలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, మరి చర్చ ప్రారంభించలేదు. ప్రారంభించమని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, అన్ని పార్టీలు అడుగుతున్నాయి. సమాధానం ముందు చెప్పారు, చర్చ మొత్తం ముగిసిన తర్వాత చెప్తామని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంబంధిత మంత్రులు నోట్ చేసుకుంటారు. నిన్న గంట సేపు ప్రధానమంత్రి గారు రాజ్యసభలో కూర్చొని నిన్న గంట సేపు మీరు చెప్పినటువంటి విషయాలు, మీరు చెప్పిన మన్మోహన్ సింగ్ గారు చెప్పిన విషయాలన్నీ విన్నారు, తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది, సమాజ్వాదీ చెప్పింది విన్నారు. చివరికి అందరూ మాట్లాడైపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు ఉభయ సభలలో సమాధానం చెప్తారు. అది 100%. చిన్న క్లారిటీ విడిఏఎస్ తో కొంత పన్ను కట్టి దాన్ని వైట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు, సంచలన నిర్ణయం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ వీళ్ళకి 60% పన్నుతోటి ఇక్కడ పత్రికలు వచ్చింది 200% ఫైన్ ఉండదు, ప్రాసిక్యూషన్ కూడా ఉండదు అనుకుంటే కనుక మరి ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా. అందరూ వైట్ చేసుకోవచ్చు కదా మొత్తం. రిషి గారు ఒకటి గమనించాలి మీరు దయించి, మార్చి 31 తర్వాతనే మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు డిపాజిట్ చేసినా రేపు డిసెంబర్ 31 తర్వాత మీరు ట్యాక్స్ ఫైల్ చేసి ఉండదు. మార్చి 31 తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మనం ట్యాక్స్ ఫైల్ చేయాలి. మీరు వచ్చినటువంటి ఆదాయం మీద పన్ను జనరల్ గా అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ 10, 20, 30 డిఫరెంట్ ప్రాసెస్ లో పడతాయి. ఇట్లా మీరు ఈ రోజు అన్నట్టు 60% అన్నట్టు కొందరు 200% అని, కొందరు మొత్తం సీజ్ అవుతుందని, కొన్ని జైలు అయితే అని చెప్తున్నారు.
ఈ రోజు దాకా ఈ దేశంలో ఎగ్జిస్టెన్స్ ఉన్న చట్టాల ప్రకారం 30% మీకు ఎక్కువ వేయగలిగింది. ఆ 30కి 100% పెనాల్టీ వేసేటువంటి అధికారం ఇప్పుడు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఉంది. దాన్ని ఆధారం చేసుకుని బహుశా సవరణ చేస్తారా ఏంది అనేది 60% అయినటువంటి ఊహాగానాలు వస్తున్నట్టు నాకు గారు బీజేపీ వాళ్ళు పక్కదారి పెట్టించేది ఇక్కడనే. ఇప్పుడు అవుట్ సైడ్ ద పార్లమెంట్ ప్రధానమంత్రి గారు ప్రకటించి డినామినేషన్ ఉపసంహరించుకుంటామని చెప్పారు. అయితే ఓకే, చర్చ జరిగిన తర్వాతనే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు శాసనసభలో పార్లమెంట్లో జవాబులు ఇస్తారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అసలు చర్చ కంటే ముందు మీరు ఒక ప్రకటన చేయమన్నారు. ఈ ప్రతిపక్షాలు ఏమన్నా మీరు ప్రధానమంత్రి గారు మీరు ప్రకటించారు కదా ఏకంగా, మీరు ఒక ప్రకటన చేయమని అడిగారు. ఆ ప్రకటన చేయడానికి వారం రోజులు పార్లమెంట్కి ముఖం కూడా తప్పించుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. మీరు చర్చ చేసిన తర్వాత చర్చలో మేము పాల్గొంటాం. ఆ చర్చలో మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దేశ ప్రజలకు పార్లమెంట్ ఉద్దేశించి. కాబట్టి మీరు ఒక ప్రకటన చేయమని అడిగింది ప్రతిపక్షాలు. ఎందుకు ప్రకటన ఎందుకు చేయడు ప్రైమ్ మినిస్టర్ ప్రకటన ఎందుకు చేయడం మేము అడిగేది అదే సార్. ప్రతిపక్షాలు అందరూ అడిగేది ప్రకటన ఎందుకు చేయడు ప్రైమ్ మినిస్టర్. అవుట్ సైడ్ ద పార్లమెంట్ ప్రకటన చేస్తాం. పార్లమెంట్ నడిచిన సందర్భంలో పార్లమెంట్ సభ్యులు కోరినప్పుడు ప్రకటన ఎందుకు చేయవు? దేని గురించి చెప్పండి. ఇప్పుడు లెక్కలో లేని సొమ్ముపై 60% ట్యాక్స్ వేస్తే కనుక మొత్తం వచ్చే ఆర్థిక వ్యవస్థలో కలుస్తుందా? అదేంటి మరి మంచి అవకాశం ఇచ్చినట్ట, లేకపోతే టెన్షన్ పడుతున్న వాళ్ళకి ఒక ఊరట ఇచ్చినట్ట, ఎట్లా చూసినారు? డిసెంబర్ 30 తారీఖు వరకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, కొంత వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ బ్లాక్ మనీ తీసుకొస్తాం వాపస్ దేవాలన్న ఆలోచనతో నోట్ల రద్దు కార్యక్రమం తీసుకున్నారు. అంటే దీనివల్ల కొంచెం ఫలితాలు ఇస్తలేవు అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. దీనివల్ల ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. టార్గెట్ మనీ రాలేదు, గందరగోళమే తప్ప దేశ ప్రజలు గందరగోళంలో పడడమే తప్ప వీళ్ళు అనుకున్నది అంశం రాలేదు. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. మళ్ళీ కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇప్పుడు 60% ఇస్తే మాకని, లేకుంటే మిగతా 200% ఇది పనిష్మెంట్ లేదని రకరకాల మళ్ళీ కొత్త కార్యక్రమానికి అది కొత్త కార్యక్రమం. అంటే మొదలు ఈ నోట్ల రద్దు చేసి గందరగోళ పరిస్థితులలో మేము వాస్తవం ఇక్కడ మేము టార్గెట్ సాధించలేదు, మేము చేసిన తప్పని వాళ్ళు ఒప్పుకున్నట్టు లెక్క. మరి ఇప్పుడు ఇది ఫైనల్ గా ఏం చెప్తారు? పార్లమెంట్ చట్టం జరుగుతుందా, మరి పార్లమెంట్ లో చర్చ జరుగుతుందా, పార్లమెంట్ లో విధాన ప్రకటన చేస్తారు, పార్లమెంట్ లో చేస్తారా అని మనం రేపు చూడాల్సింది. అది బ్లాక్ మార్కెట్ లకు అనుకూలం. చాలా మంది ఏం చేయాలి, పార్లమెంట్ లో చర్చ అయినప్పుడు వస్తుంది. బ్లాక్ మార్కెట్ మళ్ళీ అవకాశాలు ఇస్తున్న విషయం పార్లమెంట్ లో చర్చ అయినప్పుడు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకురండి, చట్టం తీసుకురండి, వాళ్ళు పార్లమెంట్ లో ప్రపోజల్ తీసుకురండి, అప్పుడు చర్చ జరుగుతుంది. కానీ వీళ్ళు మాత్రం ఈ నవంబర్ 8 నాడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు ఫెయిల్ అయిపోయిందనే విషయం వాళ్ళు చాలా స్పష్టం అయిపోయింది. ఇప్పుడు వారు చెప్పారు, మేము మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి తర్వాత ఏంటంటే అక్రమాలు జరగకుండా ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఒకటి చెప్పాలి, ఇప్పుడు దేశ ప్రజలకు సమాధానం ఏం చెప్తారు మీరు? మేము అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లోనే చాలా వరకు ఈ సమస్య పరిష్కారం చేస్తాం, బయట ఉన్న అది చేయలేకపోయారు. ఒకటి, ఇప్పటి వరకు మీరు నల్ల కుబేరుల మీద చర్యలు తీసుకున్నవి ఏంటి? ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఎంత రాబట్టారు? ఇప్పటి వరకు ఏం చెప్పట్లేక 650 మంది ఉన్నారన్నారు. వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టలేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానికి సమాధానం ప్రజలకు చెప్పాలి. రెండోది ఏంటంటే ఈ 60% అని అంటే వాళ్ళు అక్రమంగా దాచిపెట్టుకున్న డబ్బే కదా. లెక్కకు లేని అక్రమంగా దాచిపెట్టిన 60%, 30%, 50% ఏంది? అక్రమంగా దాచిపెట్టుకున్న డబ్బు బయటికి రావటం కొరకేగా ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని మొత్తం కూడా ఇది చేయాలి తప్ప మళ్ళీ దీంట్లో శాతం పెట్టి అంటే మిగతాదంతా వాళ్ళకు లిగలైజ్ చేయటమే కదా. వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అంటే అక్రమంగా డినామినేషన్ రద్దు చేయకుండా కూడా ఈ మూవ్ తీసుకుని ఉండొచ్చు. ఆ పని ఎందుకు చేయలేదు? ఇవాళ అవినీతి నిర్మూలనలో, నల్లధనం రాబట్టుట్లో, ఇవన్నీ చర్యలలో ఇది కూడా ముందు చేస్తే బాగుండేది. తీసుకోకుండా మనం మొదలు 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసినాం. రద్దు చేసినప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే మా రఘునందన్ తోటి నేను ఒకటే కోరుతున్నా, ఎంతసేపు నువ్వు డిపాజిట్ చేయనియవని చేయనిచ్చిన తర్వాత నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వాడు రిటర్న్లకు వస్తాడా రాడా తర్వాత చూస్తాం. నువ్వు ఇప్పుడు దాన్ని సైమల్టేనియస్ గా అది భయపెట్టేవారికి ఇది భయపెట్టేవారికి మన దేశంలో అన్అకౌంటెడ్ అమౌంట్ ఎంతో ఉంటది. నల్లధనం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరనే ఉన్నదన్నది కాదు, అన్అకౌంటెడ్ అమౌంట్ కూడా ఉంటది. అది పాపం వాళ్ళు ఈ నోట్లు రద్దు చేయటం వల్ల ఒకసారి వాళ్ళందరూ కూడా గుండె గుబేలు అనేటట్టుగా పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళని ఏం చేస్తున్నావు, ఇప్పుడు అవన్నీ కూడా బ్యాంకులలో జమ చేయండి అని చెప్తున్నావు. జమ చేస్తున్నప్పుడే నువ్వు జమ చేయకముందే నువ్వు చూడు ఇంత చేస్తావు అంటే 2.5 లక్షలుగా దాటుతావు అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ లో పెడతాం, జైల్లో పెడతాం. ఇదేంటే ఇది అర్థమే కాదు. దొంగతనం చేసా మీ ప్యాకెట్ నేను కొట్టేసిన, దొంగతనం చేసిన వాళ్ళు మాకు చెప్పకపోతామే కానీ సాటుంగ్ వచ్చి ఏంటి అని అంటే వేస్తాడు తప్ప
వేసిన తర్వాత నిన్ను పట్టుకుంటా అంటే దొంగ ఎక్కడికి వెళ్ళొస్తాడు? ఇక రెండో విషయం రాడు కదా. మరొక ఛాన్స్ ఇచ్చినట్టే గ్యారంటీ ఇచ్చినట్టే ఎందుకంటే నల్ల కుబేర్లను వాళ్ళని రక్షించడానికి ఇది ఒక మంచి అవకాశమే. ఎందుకంటే జైల్లోకి పోతామనే భయాందోళనతోటి కొంతమంది ఏదో రకమైనటువంటి యొక్క ధనాన్ని చేసేటువంటి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఈ అవకాశం చట్టంలో సవరణ చేయటం వల్ల అటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. దానివల్ల మరి ఇంకా ధనం వస్తుంది అనేటువంటి కాస్తోటి చేస్తుండ్రా దాని మీద చర్చ జరిగి మేము అందుకొరకే మొదటి నుంచి అనేది మంచి కేబినెట్ లో చట్ట సవరణ జరిగి కేబినెట్ లో డిసిషన్ తీసుకున్నాక చర్చ జరగాల్సిందే. ఇప్పుడు ఎంత నల్లధనం బ్యాక్ వచ్చిందని రంగారెడ్డి గారు అడిగారు. 1,25,000 కోట్ల రూపాయల ధనము నల్లధనము వీడిఎస్ స్కీమ్ కింద 45% కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోమన్నప్పుడు బయటకు వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ చాలా స్పష్టంగా ప్రకటించింది. అది ఒక వారు ఇంకొకటి అన్నారు, ఏదో లిస్ట్ ఉంది 650కి సంబంధించింది. పన్ను కదా. ఒక నిమిషం వారు ఇంకొకటి అన్నారు లిస్ట్. ఒక్క నిమిషం అన్న, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పారు, నాకేం ఇబ్బంది లేదన్నా. ఇంకొకటి వారు ఏమన్నారు 650 మంది లిస్ట్ ఉంది 7 ఉంది అని అడిగినారు. అది ఆగస్టు 2015 లోపలనే దాన్ని సుప్రీంకోర్టుకు ఎంబీ షా కమిటీకి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని ప్రకటించొద్దు అని చెప్పింది, మేం చెప్పలేదు. అతను అది ఎప్పుడు ఇయ్యాల రాలేదు. మా ఉమేష్ అన్న గమనించాల్సింది ఏంటంటే అది ఎప్పుడు వచ్చిందంటే అన్న ఒక నిమిషం, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకటే ఒక లిస్టు. మోడీ చెప్పిన లిస్ట్ ఇంకోటి ఉంది. ఒక నిమిషం వినండి. 2009లో కేంద్ర ప్రభుత్వానికి బయట నుంచి వచ్చినటువంటి లిస్టు ఒకటే ఒక లిస్టు. ఆ లిస్టు మోడీ గారి దగ్గర ఇంకో లిస్ట్ ఉంటది, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఇంకో లిస్ట్ ఉమేష్ గారు దయించి చర్చని ఇట్లా నేను మాట్లాడైపోయినాక మాట్లాడానా? ఎందుకట్లా చేస్తున్నాను? ఎందుకు పర్సనల్ తీసుకుంటున్నా? డైవర్ట్ చేస్తాను. రంగారెడ్డి గారు మీరు కూడా అట్లా మాట్లాడారు. సుప్రీంకోర్టుకి లిస్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా? సుప్రీంకోర్టుకి లిస్ట్ ఇచ్చినవా ఇవ్వలేదా? ఇంకో లిస్ట్ ఉందంటే మాట్లాడదాం. స్టేట్ ఇష్యూకి వద్దాం. రైట్, రంగారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్యాంప్ కార్యాలయంలోకి నిన్న ప్రవేశించారు. ఆయనకి ప్రగతి భవన్ అని పేరు పెడితే దాని మీద అభ్యంతరం ఏంటి మీకు? నిన్న వీరభద్రన్ గారు ప్రగతి ఎక్కడుంది, ప్రజాహితం ఎక్కడుంది, దానికి భవన్ పేరు పెట్టడం, ప్రగతి భవన్ పేరుంది పెట్టారని కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రగతి అనేది భవనం నుంచి రావు ఆలోచనలన్నీ. తర్వాత ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, తర్వాత ఏంటంటే మంత్రులకు, ప్రభుత్వానికి ఒక సరైనటువంటి ఆలోచన, తర్వాత ఏంటంటే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి బుద్ధిని బట్టి ఉంటుంది తప్ప ప్రగతి లేకపోవడం అనే తప్ప ఈ భవనాలలో సమీక్ష కూడా చేశారు. అందుకనే భవనాలలో ప్రగతి అనేది ఉండదు. ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ లో కూర్చున్నా, లేకపోతే ఇంతకుముందు ఉన్న క్యాంప్ ఆఫీసులో కూర్చున్నా, ఇప్పుడు కొత్త ఆఫీసులో కూర్చున్నా ఆయన బుద్ధిలో, ఆయన ఆలోచనలో మార్పు అనేది రావాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో ఫెయిల్ అవుతున్నారు. ఆయన గారు 3 ఎకరాల భూమి నేను ఇస్తున్నా పేదవాళ్ళకి అన్నాడు, అది పోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు కట్టిస్తా అన్నాడు, పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ రాలేదు. కానీ ఇప్పుడు అది రాలేదు. కానీ ఇప్పుడు 50 కోట్లతో ముఖ్యమంత్రి గారు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం పెద్ద భవనం మాత్రం 50 కోట్లతోటి పోయినరు. ప్రజలు కూడా అడుగుతున్నారు, మాకు కొంపలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేకపోయారు, మేము గుడిసెలలో సావాలి, మాత్రమేమో ఆశాదేవులే. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్మకం ఉన్నది, సీఎం మీద నమ్మకం ఉన్నది. కేసీఆర్ చేస్తాడనే నమ్మకం చూడండి. అంటే అది వద్దంటారు రైతుని. ప్రభుత్వం ఎంత మార్పు తీసుకున్నారు, విద్యార్థులకు స్కాలర్షిప్ గ్యారంటీ ఇస్తాను, రైతులు చనిపోతా ఉన్నారు. ఈ విషయాలను 4,200 కోట్లు చెల్లించినాం. మాకేం విమర్శ లేదండి. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు భవనం కట్టుకున్నారు, భవనానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నారు. సరే, ఏ పేర్లన్నా పెట్టుకోనివ్వండి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త భవనం కట్టిన చర్చకు వస్తే, ఇప్పుడు నిన్నటి వరకు ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద భవనమే ఉంది, చిన్న భవనం ఏం లేదు, చాలా పెద్ద భవనం ఉంది. అయితే మనకి ఇక్కడ సమస్య ఏంటంటే వాస్తు లేదు, ఈ భవనము వాస్తు లేకనే కొత్త భవనాలు కడుతుంది అనేటువంటి ఒక మనం వార్తలు వింటున్నాం.
అయితే నేను అంటున్నా అంటే సరే ఇప్పుడు వాస్తుకు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ అధినేత వాస్తులను చూస్తారు, వాస్తులను చూసి బంగ్లాలు కొట్టి కొత్త బంగ్లాలు కడతారు అనేటువంటి విషయం అయితే ఇప్పుడు కొత్తగా వింటున్నాం మనం. ఒకటి అది సెక్యులర్ దేశంలో రేపు ఒక ముస్లిం ముఖ్యమంత్రి అవుతాడు, ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఇప్పుడు వాళ్ళు వాస్తు చూస్తారా చూడరా తెలియదు. మరి వాస్తు అంటే ఏంటి, ముఖ్యమంత్రి చూడవచ్చునా చూడరాదా, మరి అది ఎంతవరకు అనేటువంటి అంశం పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. కదా నేనేమంటాను, ఇంతవరకు అయితే భవనాలు మనకు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేయడానికి హైదరాబాద్లో భవనాలు లేక కాదు, పెద్ద సెక్రటేరియట్ ఉంది, బ్రహ్మాండమైన క్యాంప్ ఆఫీస్ ఉంది, అంత మనం అందరం చూసిందేది. కాబట్టి మరి కొత్త భవనం ఎందుకు కట్టినారంటే వాళ్ళు ప్రజల్లో విమర్శలు వచ్చినప్పుడు జవాబు చెప్పుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అయితే మేమేమన్నామంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రణాళికలు అనేకం ఉన్నాయి, అనేక భవనాలు కడతామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు, వాటి మీద మీరు దృష్టి సారించండి. కొత్త భవనాలు ఏముంటుంది అది మేము చేసినట్టు విమర్శ మీరు భవనం కట్టుకుని ఉంటూ మాకు అంశం కాదు. అక్కడ మీరు ఎన్నికల ప్రణాళికను విస్మరించి ₹1,00,00,000 నిధులు దుర్వినియోగం చేసి మరి ఇటువంటి భవనాలు కట్టడం అవసరమా? ఒక బంజారా భవన్ అని చెప్పి చెప్పారు 2 ఏళ్ల కింద, ఆ బంజారా భవన్ కాలేదు వరకు, ఇంకేందో క్రిస్టియన్ భవన్ అని చెప్పారు, అవి ఏ భవనాలు కాలే. మరి ఈ భవనాలు అవుతున్నాయి అనేటువంటి ప్రజల్లో చర్చ ఉంది. ఇప్పుడు మేము మాట్లాడితే రాజకీయం ఋషి గారు, మేము మాట్లాడితే రాజకీయం ప్రజల్లో ఉన్న చర్చ ఇప్పుడు ప్రజల ఆర్థిక స్థితిగతులలో మార్పు రావాలి, ఆ మార్పు దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. సరే ఒక నామకరణం చేసిరు, నామకరణం దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. ప్రగతి అందులో ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటారు, ఈ ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ గా ఈ ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ గా ఉండరు. ఎవరికి దోచినటువంటి అభ్యుదయ భావాలు ఉన్న పేర్లు పట్టిరు. రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రులు కూడా అట్లే ప్రగతి దిశగా నడుపుతుంది. ఆ భవనం ఉపయోగపడితే బాగుంటుంది. కానీ భవనం అవసరమా లేదా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు అవసరం లేదనేది 100% ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాంప్ కార్యాలయం చాలా పెద్దగా ఉంది, కొత్తగా కట్టినారు. మరి ఆ వాస్తు గీస్తూ ఏందనేది రాజశేఖర రెడ్డి గారు 2వ అధికారంలోకి తీసుకొచ్చిండు అదే బంగ్లాలో ఉండి. ఆల్మోస్ట్ రాజకీయాలకి రిటైర్డ్ అయిపోతాడు అనుకున్న రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, అందులోకి పోయి గవర్నర్ అయ్యిండు. ఎన్నడూ అవడానికి అవకాశం ఉంటుందో ఉండదు అనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అందులోకి ముఖ్యమంత్రిగా వచ్చినారు. కాబట్టి రకరకాల ఏమంటారు కొడుకులు కావట్లేదట ముఖ్యమంత్రి. సరే కొడుకులు అవుతారా తండ్రులు అవుతారా తర్వాత విషయం. కానీ ప్రజలు ఓట్లేస్తే ప్రజలు ఓట్లేస్తే అవుతారు జనము. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది ప్రజలు ఓట్లేస్తేనే వస్తుంది. వారు వ్యక్తిగతమైనటువంటి సెంటిమెంట్ కి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రక్షకుడిగా అంటే ఈ ప్రభుత్వ పాలకుడిగా వారి మీద ఉందనేది మా అభిప్రాయం. మీరు ప్రామిస్ చేసినటువంటి మిగతా అన్ని చేసి అది చేసి ఉంటే విమర్శలు కొంత ఆస్కారం తగ్గేది. గారు ఒక ఐడియా ఎంతో మంది జీవితాలను మార్చేస్తుంది. కాబట్టి అందుకొరకే ఆ భవనం నిర్మాణం జరిగి జనహితం కొరకు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి జనహిత భవనంలో చేస్తున్నటువంటి ఒక తీర్మానాలు గాని ఆలోచనలు ప్రోగ్రామ్స్ ఎక్కడి నుంచి నమ్మకం. ఇప్పుడు నమ్మకం ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. రంగారెడ్డి నమ్మకం ఒక తీరు ఉంటుంది, రఘునందన్ నమ్మకం ఒక తీరు. కాబట్టి మాకైతే విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఈ భవనంలో మంచి ఆలోచనలు వచ్చి మంచి భవనానికి అనుగుణ్యంగా ఆ ఆలోచనలు అమలు చేసేటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేసేటువంటి జనహిత భవనాన్ని ప్రగతి భవనం అనేటువంటిది. ఎందుకంటే ప్రగతి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాము, అవి తప్పకుండా సాఫీగా నిర్వహణ జరిగేటట్టుగా ఆ ప్రగతి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రగతి పదంలో నిర్వహణ జరిగేటట్టుగా ఆ భవనంలో ఉంటది అనే నడుస్తుంది. అదే నేను మా రంగన్నతో నేను కోరేది ప్రజలకు మంచి జరగాలి, ఇంకా బాగా చేయండి అనే ప్రోత్సాహం ఉండాలి తప్ప నిన్ననే సిమెంట్ వాళ్ళతోటి పరిశ్రమతో ఒప్పందం చేసుకున్నాం. 2 పడక గదుల ఇండ్ల నిర్మాణం చేస్తాం. మిషన్ భగీరథ ద్వారా నేను ఇంటింటికి నల్ల ఇస్తాను. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి అందుకొరకే ప్రగతి భవనం అని పేరు పెట్టినాం. ప్రగతిలో ప్రగతి పథంలో నడుస్తాడు మీరు కాదంటారు ఎట్లా.